హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో బీట్రూట్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని 10 నుంచి 15 ఎండుమిర్చి, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినపగుళ్ళు, హాఫ్ స్పూన్ జీలకర్ర అన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 కిలో బీట్రూట్ శుభ్రంగా కడిగి తొక్క తీసేసి సన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా బాండీలో వేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి, ధనియాలు ఇవన్నీ మిక్సీలో వేసుకొని 5-6 వెల్లుల్లి రెమ్మలు, ఒక స్పూను నానబెట్టిన చింతపండు గుజ్జుతో సహా వేసేయాలి. కొంచెం కళ్ళుప్పు వేసి బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వేయించిన బీట్రూట్ ముక్కలు మొత్తం వేసేసి కోర్స్గా కొంచెం చూసుకుంటా మిక్సీ పట్టుకోవాలి. బీట్రూట్ కూర అందరికీ నచ్చదు. ఇలా పచ్చడి చేస్తే కూర తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది. బీట్రూట్ పచ్చడి రెడీ అయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా అంతా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు వేసుకొని బాగా వేగనివ్వాలి. మీ దగ్గర ఉంటే కొంచెం ఇంగువ వేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ అందరికీ నచ్చదు. మా ఇంట్లో నచ్చదు, అందుకని ఇంగువ వేయలేదు. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు తుంచి వేసుకొని వేగిన తర్వాత పచ్చడిలో పోపు మొత్తం కలిపేసుకోవాలి. అంతే అండి, బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయింది. ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇలా చేసుకొని అందరూ తినండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.